కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడులో కేంద్ర బృందం పర్యటించింది. తుఫాన్ వల్ల దెబ్బతిన్న వరి పంట పొలాలను అధికారుల బృందం పరిశీలించింది. పంట నష్టం వివరాలను అధికారులను రైతులు కేంద్ర బృందం అడిగి తెలుసుకుంది. ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిబంధనలను సడలించి పంట నష్ట నివేదిక తయారు చేయాలని, కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు డిమాండ్ చేశారు. పంట బీమా రైతు నమోదు చేసుకోలేదు కాబట్టి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. భారీ తుఫాను వలన లక్షలాది ఎకరాలలో అనేక పంటలు దెబ్బతిన్న పరిస్థితి అంచనా వేయటానికి కేంద్ర బృందం ఈరోజు వచ్చిన సందర్భంగా ఇక్కడ పునాదిపాడు గ్రామం కూడా రావడం జరిగింది. మా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి సభ్య రైతు సంఘాలు, ఆల్ ఇండియా కిసాన్ సభ, అట్లాగే మరొక ఆల్ ఇండియా కిసాన్ సభ, ఆల్ ఇండియా కిసాన్ ఫెడరేషన్, వివిధ సంస్థల తరఫున సెంట్రల్ టీమ్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. చాలా కష్టమైనటువంటి సమయంలో తప్పనిసరిగా నిబంధనలను సడలించి తప్పనిసరిగా ధాన్యము, పత్తి, ఇతర పంటలు కూడా కొనుగోలు చేయాలి అని చెప్పి అభ్యర్థించడం జరిగింది.